హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు చిత్రాలకి స్వాగతం. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలా, నా వీడియోలు మంచిగా మీరు చూడాలా, సబ్స్క్రైబ్ చేయాలి, బాగుండాలి. ఇవేళ మనం చేసే వీడియో ఏంటంటే టమాటాలు చూసినారా, ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది. పచ్చడి చేసుకుందామండి. టమాటా సీజన్ వచ్చింది కదా, పచ్చడి చేసేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు మీకు చూపిస్తా. ఇప్పుడు ఇవి మంచిగా తుడుచుకొని కోసుకొని పెడతాను. ఈ టమాటాలు తీసుకొని గట్టిగా ఉంటాయండి. ఇవి పళ్ళు తీసుకొని సరిపోకండి, ఇవి గట్టిగా ఉంటాయి, అందుకే ఇవి తీసుకున్నాం. ఇవి కోసేదమా, చూసేదమా, రండి పచ్చడి చేసేదమా, తినేదమా. ఓకేనా? రండి. అన్నీలో తుడుచుకుందామండి. వాటర్ లేకుండా, మట్టి లేకుండా, నీళ్ళు అనేది ఉండకూడదు. నీళ్ళు తగిలిందంటే పచ్చడి పోతుందండి. అందుకే నీళ్ళు లేకుంటే ఇలా మంచిగా తుడుచుకుంటానండి. తుడుచుకొని కట్ చేస్తాను. కట్ చేసుకొని దానికి ఏమేమి వేస్తానండి మీకు చూపిస్తాను. ముందర ఇవన్నీ తుడుచుకుంటాను అనమాట. ఇలా తుడుచుకొని ఇందులో వేసుకుంటాను. ఇవి తుడుచుకోనండి మంచిగా, వాటర్ లేకుండా, మట్టి లేకుండా మంచిగా తుడుచుకోవాలి. ఇలాగా తుడుచుకొని ఇప్పుడు ఇవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుందామంటే ఈ కింద పడతాయి అన్నమాట. ఈ నీరంతా దీనిలో ఉండే దూస అంతా కింద పడిపోతుంది. కింద ఎందుకు పడిపోయి పాడు చేయాలా? ఇది పెట్టుకున్నా. ఇది పెట్టుకొని దీనిలో ఇలా కోసినామంటే కింద పడినా సరే అది వేసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఇందులోనే వేసుకుంటాం. ఇందులో నెల వేసుకొని అప్పుడు ఏం చేస్తామంటే, ఆగండమ్మా, ఇలా కోసుకుంటామండి. ఇప్పుడు ఈ టమాటా ఏంటంటే ఎక్కువ పులుపు ఉండవండి. ఊర్లో టమాటా అయితే పుల్లగా ఉంటాయి. వాటికి చింతపండు కొంచెం తక్కువ చేసినా పర్వాలేదు. వీటికి సరి సమానం చింతపండు వేయాలి. సరి సమానం అనేసి అంటే కేజీకి పావు వేయాలి. కేజీ పళ్ళుకి పావు చింతపండు వేయాలి. ఇవి పుల్ల ఉండవు, ఎక్కువ పులుపు ఉండవు అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ కోసేసి ఉప్పు వేస్తాను, పసుపు వేస్తాను, మీకు చూపిస్తాను. అవి వేసినప్పుడు చూసాను. చూడండి, మా మనవులు హెల్ప్ చూడండి హెల్ప్ చేస్తాడు. ఇంకొకటి ఉన్నాడండి, అంటాడు. ఆడు ఇంక చేస్తాడండి హెల్ప్. తెలుసా? ఏదైనా మనవులు ఉంటేనే మజాకండి. ఈ ముక్కలు కోసినానండి. కోసుకున్నాం కదా, ఇలాగా కోసినాక ఇప్పుడు దీంట్లో ఏమి వేస్తానంటే, ఈ గ్లాస్ అండి, స్టీల్ గ్లాస్. ఈ గ్లాస్తో గ్లాస్ వేసుకోనండి. ఉప్పు గ్లాస్ వేసుకుంటే సరిపడుతుంది. ఒకవేళ లాస్ట్లో మనకు సాలుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువ తిన్నోళ్ళు ఉంటారు, తక్కువ తిన్నోళ్ళు ఉంటారు కదా. నేనైతే గ్లాస్ వేసుకోండి, గ్లాస్తో. తర్వాత సాలుకున్నప్పుడు వేసుకున్నాను. పసుపు అండి, కొంచెం పసుపు వేసుకోండి. ఈ పసుపు వేసుకొని ముక్కలు కుదిపేసి 2 రోజులు ఉంచేయాలండి. 2 రోజులు అలా ఉంచామంటే దీంట్లోనూ ఉండే ఓట అంతా దిగుతుంది అన్నమాట. దీంట్లో ఉండే ఓట అంతా దిగిపోద్ది. దిగినాక గట్టిగా పిండేస్తాం. పిండేసి ఎండలోనే ఎండబెడతాను ఈ ముక్కలు. ఆ ఓటలోన చింతపండు వేస్తాను. మీకు చూపిస్తాను. ఇలాగ కుదిపేసి పెట్టుకోవాలండి. ఇది మూత పెట్టేసి పెట్టేస్తాను. 2 రోజులు అలాగే ఉంటాయి. మధ్య మధ్యన కుదుపుకొని ఉండాలి. మధ్య మధ్యన కుదిపినామంటే ఇది అయిపోతుంది. అప్పుడు 3వ రోజు ఏం చేస్తానంటే గట్టిగా పిండాలి ముక్కలు. గట్టిగా పిండేసి ఆ ముక్కలు ఎండలోనే ఎండబెడతా. ఆ ఓట ఉంటుంది కదా, ఓట్లంగా వాటర్ ఉంటుంది కదా, దాంట్లోన చింతపండు వేస్తాను. చింతపండు వేసుకొని అది ఒక పక్కన పెడతాను. ముక్కలు ఎండిపోయినాక ఈ ముక్కలు కూడా మళ్ళీ దాంట్లోనే వేస్తాను. మీకు చూపిస్తాను అప్పుడు మళ్ళీ. ఇదిగోండి, 3 రోజులు అయిందండి వాటికి. ముక్కలు ఇలాగ ఉన్నాయి. ఇప్పుడు ఇవి తీసి పిండేదమ్మా. గట్టిగా పిండేసి ఇలా పిండుకుందాం.
ఇలాగ పిండిసి దీంట్లో వేస్తే దీంట్లో ఏమైనా నీళ్ళు ఉంటే కిందకి జారిపోతాయి. కింద గిన్నె వేస్తాను, కింద గిన్నె ఎట్టాను. ఒకవేళ నేను పిండినవి నా బలం సరిపడకపోయినప్పుడు ఆ నీళ్ళు అందులో దిగుతాయి అన్నమాట. ఇలా గట్టిగా పిండేస్తాను. ఈ నీళ్ళు వచ్చినాయండి. ఇవి ఇప్పుడు ఇది ప్లాస్టికే, సిల్వర్ దాంట్లో మనం వేసుకున్నాం అనుకోండి, దీంట్లో ఉప్పు వేస్తాం కాబట్టి సిల్వర్ తైపాల్లో కానీ వేసినామంటే కొరికేస్తుంది, తొందరగా కన్నాలు అయిపోతాయి అన్నమాట. ఇది స్టీల్ది. ఇప్పుడు దీంట్లోనే వంపుకుంటా ఈ నీళ్ళు. పంపించిన ఈ వాటర్ వచ్చినాయి. ఇవి పిండి నీళ్ళండి, ఇవి వాటర్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఇది కింద చూడండి, నా బలం ఇంకా సరిపడలే, ఈ నీళ్ళు వచ్చినాయి, ఇందులో నొంపేస్తాను. ఇప్పుడు ఈ ముక్కలు ఏం చేస్తానంటే, నేను కోసిన దానితో లెక్క పెట్టుకోనండి. సాయంత్రం కోసిన, మొన్న సాయంకాలం కోసి పెట్టిన, సాయంత్రము 5 గంటలప్పుడు కోసి పెట్టిన, ఉప్పు పసుపు పెట్టించిన 2 రోజులే గట్టిగా ఉండాలి. ఈ రెండో రోజు, ఈ రోజుకి నేను 12 గంటల కల్లా ఇవి పిండిసిన గట్టిగా 2 రోజులు పెట్టండి. ఫుల్లుడే 2 రోజులు పెట్టండి, పెడితే అయిపోదు. ఇప్పుడు నేను కేజీ చింతపండు తీసుకున్నానండి. ఇవి 4 కేజీల పళ్ళు, 4 కేజీల పళ్ళుకి కేజీ చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండు ఇందులోనే వేసేస్తా, ఈ చింతపండు ఇందులోనే వేసేస్తానండి. ఇవి నానుతుంది అనమాట. అది వేసినానా, ఇది ఇప్పుడు ఇందులో నానుతుంది. ఈ ముక్కలు ఏం చేస్తామంటే ఎండలో ఎండబెడతాం. ఎండలో ఎండ పెడతామంటే దీంట్లోనే వేస్తా, పైకి తీసుకెళ్ళి ఆరేస్తాను. ఇలాగా ఆరిపోతాయి. ఇప్పుడు కాటన్ దాంట్లో మనం వేసినామనుకోండి, దీంట్లోన నీళ్ళు ఉంటాయి కదా, ఉప్పును పసుపు పెట్టిన నీళ్ళు ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే కాటన్ బట్ట కానీ ఏం కానీ మనం వేసినామంటే దీంట్లో నూనెదంతా గుంజేస్తుంది అది. అందుకే నేను కాటన్ బట్టలే అందులో వేయను. ఇగో ఇది భీమ్ సంచి అండి, భీమ్ సంచి సింపిస్తే ఇందులో వేసినామనుకోండి నీరు లాగదు, ఎండకి ఎండిపోతాయి. దీని నీరు దీనికే ఉంటుంది అన్నమాట. ఎండకి మంచిగా ముక్కలు ఎండిపోవాలి. ఇవి ఎండిపోయినాక ఈ ముక్కలు కూడా దాంట్లోనే వేస్తాను. అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఈ ముక్కలు ఇలాగా ఎండిపోవాలి. ఇలా ఎండిపోతే మంచిగా ఉంటుంది. గట్టి ఎండగానే అయ్యిందంటే 2 రోజులకి ఎండిపోతాయండి. గట్టి ఎండ తగలాలి. ఎండిపోయినాయి కదా. ఇప్పుడు ఇంతకుముందు మనం చింతపండు వేసుకున్నాం కదా వాటర్లో, ఇదిగోండి. ఇప్పుడు ఈ ముక్కలు ఇందులోనే వేసేది. వేసేసి ఇప్పుడు నేను 7 గంటలకు వేస్తానండి. నైట్ 7 గంటలకు వేస్తాను కదా. రేపు తెల్లవారికి నానిపోతాయి ఇవి అన్నీ. ఇంకా నానిపోతాయి తెల్లారింటికి. రేపు ఇది రుబ్బుకుందాం. దీని తాలూకు వాటర్ దీనికే సరిపోయింది, దీనికే సరిపడుతుంది అన్నమాట. దీంట్లో కారం వేస్తాం కాబట్టి 3 మ్యాంగో వాడుతానండి. 3 మ్యాంగో కారం ఇది ఇప్పుడు వేస్తాయండి. నేను ఇప్పుడు దీంతో కారం వేసుకుంటానండి. ఏ గ్లాస్ తోటైతే ఉప్పు వేసినానో ఆ గ్లాస్తో కారం వేసుకుంటాను. ఒకవేళ సాలకపోయినప్పుడు మళ్ళీ వేసుకుంటాను.
రుబ్బినప్పుడుకి సరిపడకపోయినప్పుడు మళ్ళీ వేస్తా. ఉప్పు అయితే సమంగా సరిపోయిందండి నాకు. కారం సాలకపోయినప్పుడు వేసుకుంటాం మళ్ళీ లాస్ట్లోన కొంచెం తాలింపు పెట్టినప్పుడైనా లేదా రుబ్బినప్పుడు అప్పుడే వేసుకుంటాం. కొన్ని మెంతులు వేపుకుందామండి. కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు అవుతాయి అనుకోండి. అవి నేను అజ్జా మీద వేసినాను అనమాట. ఆవాలు, మెంతులు 1 స్పూనే వేసుకోవాలి. పెద్ద స్పూన్తో 1 స్పూనే వేసుకోవాలి. స్పూన్ అవుతాయి అవి. ఇప్పుడు అవి వేపుకుందాం. ఇవి వేపేసి గుండ చేసుకొని అందులో వేసుకుందాం. చూసినారా, ఆవాలు చెట్పట్ పేలాలి. ఏం పనియండి. ఇవి ఇప్పుడు బంద్ చేసేద్దాం. స్టవ్ గుండ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ అంటించిన ప్యాన్ వేడవుతుంది. నేను ఇప్పుడు పల్లీల నూనె వేసుకుంటాను. పల్లీల నూనె అయితేనే మంచిగా ఉంటుందండి. ఇది వేసుకుందామా. ఆయిల్ వేస్తాను. కేజీ తెచ్చినానండి పల్లీల నూనె. ఈ కేజీ ప్యాకెట్ మరగపెడతాను. కేజీ వేస్తాను ఫస్ట్. సరిపడకపోయినప్పుడు మనం వేసుకోవచ్చండి మధ్యన. పచ్చడిలో ఆయిల్ సరిపడకపోతే వేసుకోవచ్చు. అక్కడ సైడు ఇది వేడి చేసుకుంటా. ఈ ఆయిల్ అక్కడ సైడ్ అయితే అక్కడ పొయ్యండి. ఆ పక్క ఒక పక్క ఇది ఉంది కదా, రెండో పక్క ఆ నూనె వేడి చేస్తాను. ఆయిల్ వేడయిందండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఆవాలు వేసుకుందామా. కొన్ని మినపగుడ్లండి, కొంచెం శనగపప్పు, మిరపకాయలు 4 ఎండు మిరపకాయలు, ఒక 2 రెమ్మలు కలేమాకు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. వెల్లుల్లిపాయలండి, ఒక 4 పాయలు పెద్ద పాయలు ఒక 4 ఒలిసినాను. వెల్లుల్లిపాయలు వేస్తే మంచిగా ఉంటుందండి, మనకి తగులుతుంటుంది అన్నమాట. పచ్చడి వేసుకుంటే ఆ పలుకులు నోటికి తగులుతుంటే మరీ టేస్ట్ ఉంది. వెల్లుల్లిపాయలు తినాలండి, ఒంటికి మంచిది. చూసినారా, ఇలాగ తెల్లుల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకుంటే దాంట్లో ఉండే పచ్చిమంతా పోతుంది అన్నమాట.
బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం వేసుకుని స్టవ్ బంద్ చేసాను. పోపు రెడీ అయిపోయింది. వేసుకుంటే పచ్చడి టేస్ట్ ఉంటుందండి. నేను వాడుతాను అన్నమాట. కొంచెం వేసుకోను. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేదమ్మా. ఇది చల్లగా అవ్వాలండి. చల్లగా అయినాక వేసుకోవాలి పచ్చడిలో. చల్లగా అయిపోవాలా. పోపులు ఏమేమి వేసినాను చూసినారు కదా. ఎండుమిరపకాయలు 4, మళ్ళీ చెప్తాను మీకు. ఎండుమిరపకాయలు 4 తెల్లుల్లిపాయలు, తెల్లుల్లిగడ్డలు పెద్దవి, పెద్ద సైజు 4 గడ్డలు ఒలుసుకున్నాను. తర్వాత శనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఇంగవ, కరివేపాకు అవి వేసుకున్నా. పోపు ఇది. ఆవాలు వేసుకున్నా. ఇప్పుడు ఈ పోపు చల్లగా అయిపోవాల. ఆ పక్క చూసినారా మరుగుతున్నాయి, ఆయిల్ మరుగుతుంది. ఆ ఆయిల్ వేడయింది కదా. ఇప్పుడు అది కూడా బంద్ చేసేస్తాను. చల్లగా అయిపోవాలి. ఈ రెండు చల్లగా అయినాక కలుపుకుందాం. ఈ లోపల ఇప్పుడు ఆవాలును మెంతులు ఇవి చేసినాం కదా, గుండ చేసినాం, వేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఈ గుండ చేసుకున్నాను కదా. ఈ గుండ ఇప్పుడు పచ్చడిలో కలుపుకుందాం. చూసేదాం పదండి, అక్కడ కలుపుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడిలోన ఇది వేసుకుందాం. ఆవాలు, మెంతి పొడి వేసుకొని కలుపుకుందాం మంచిగా. నేను మిర్చి పెట్టినప్పుడు కారం వేస్తానని చెప్పినాను కదండి మీకు. మళ్ళీ గ్లాసుడు కారం వేసుకున్నా. మొత్తము 2 గ్లాసులు సగం కారం వేసిన. ఇందులో గ్లాస్ కొలతలు చూపించినాను కదా మీకు. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు వేసుకున్నా. మళ్ళీ కొంచెం వేసుకోను కారం, అప్పుడు సరిపడుతుంది. గ్లాసుడు ఉప్పు అయితే 2 గ్లాసులు కారం వేసుకోను. ఉప్పు ఎక్కువ తిన్నోళ్ళు ఉంటే, కారం ఎక్కువ తిన్నోళ్ళు ఉంటే మీరు తగినట్టుగా మీరు వేసుకోండి. నాకు ఇంతవరకు సరిపోయింది కాబట్టి నాకు సరిపడినట్టుగా నేను వేసుకున్నా. ఇప్పుడు ఆ పోపు చల్లగా అయినాక ఇందులో వేసుకుందాం. నాలుగు రోజులు ప్రాసెస్ అండి ఇది. 4 రోజులు కష్టం. కోసి ఎండబెట్టినది 2 రోజులు, కోసి ఊరబెట్టింది 2 రోజులు, ఎండబెట్టింది 2 రోజులు, 4 రోజులు. ఇప్పుడు ఈ పోపు వేసుకుందామండి. ఇందులో చల్లగా అయిపోయింది, వేసేద్దాం. ఓకే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. తాలింపు పెట్టాను. కేజీ పల్లీల నూనె వేసుకోండి. పల్లీల నూనె వేసుకోండి, లేదా నువ్వుల నూనె వేసుకోండి. ఏ పచ్చడి చేసినా పల్లీల నూనె, 3 మ్యాంగో కారము పచ్చడికి బాగుంటుంది అనమాట. లేదా నువ్వుల నూనె వేసుకోండి. ఏ పచ్చడిలైనా నువ్వుల నూనె వేసుకుంటే బాగుంటుంది. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నం వేసుకుందామా, కలుపుకొని తిని చూపిస్తాం మీకు. రండి చూసేదమా. అన్నం వేసుకోనండి, కలిపేదమ్మా. అన్నంలా కలిపేసి తినేదమ్మా. ఇది అన్నంలోనికైనా, దోశలోనికైనా, ఇడ్లీలోనికైనా, ఏవైనా టిఫిన్లోనికి పెట్టుకోవచ్చు, వేసుకొని తినవచ్చు, బాగుంటుంది. కొంచెం వేసుకొని ఇంత అన్నం కలుస్తుందండి. సూపర్గా ఉందండి. మీరు ఇలా చేసుకోండి.
మీరే అంటారు ఎంత మంచిగా ఉందో అని. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, పక్కనుండే బెల్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.